మన బ్రతుకులు ఎలా ఉండాలో తెలుసా? మన శత్రువు కూడా నీ గురించి అడిగితే, అరే ఏ మాట కమ్మంటారు, ఆడికి నాకు 100 ఉండొచ్చు కానీ ఆడి మంచోడరా అని అనగలగాలి. ఈ రోజు మీ గురించి మీ వీధిలోకి వచ్చి పలానా ఆవిడ అట్టాడిదంటే ఏం చెప్తారు? ఆవిడ అబ్బోయ్ ఆవిడ గురించి అడగండి, పగరబోతండి బాబు, ఆవిడ బాగా పొగరు ఎక్కువ ఆవిడికి. మన గురించి ఏ టెస్టిమోనియల్స్ ఇస్తారు. మన గురించి మన వీధిలో అడిగితే ఆవిడకి నోరు ఎక్కువ అండి బాబా, ఆ నోట్లో నడితే పెంటలో రాయేసినట్టండి బాబా అంటారు. రోజు మన గురించి మన రోడ్లో అడిగితే ఆవిడ చర్చికి వెళ్ళింది కానీ ఆ బతుకు బాగోదండి బాబా అంటారు మన గురించి. ఈ రోజు మన పక్కింటోడే మన గురించి మంచి సర్టిఫికేట్ ఇవ్వడు. ఈ రోజు మన గురించి మన వీధిలో ఉన్నోళ్లే ఈవిడ మంచిది అని చెప్పలేని పరిస్థితి. కానీ బైబిల్ మనకేం చెప్తుంది తెలుసా? నీ శత్రువులు కూడా నీ గురించి చెడ్డ మాటలు పలక నేరక సిగ్గుపడినట్లుగా నీ ప్రవర్తన ఉండాలని చెప్తుందండి. ఈరోజు ఎంతమందికి ఉంది చెప్పండి అలాంటి ప్రవర్తన? లేదండి. ఎంతసేపటికి ఆడి చెడ్డోడు ఈడు మంచోడు కదా, ఆడు మంచోడు కదా అని అందరినీ జడ్జి చేసే మనల్ని మనం ఎప్పుడైనా జడ్జి చేసుకున్నామా? చేసుకోవట్లా.